శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. ఓం సర్వ ఋషిభ్యో నమః, సర్వ గురుభ్యో నమః, సర్వదేవతాభ్యో నమః. ఇప్పుడు మనం విశ్వంలో ఉండేటటువంటి శివపార్వతులు, తెల్లకణం ఈశ్వరుడు, ఎర్రకణం అమ్మవారు, వీళ్ళిద్దరూ కలిసి ఎట్లా గర్భంలో పోయి గర్భంలో 9 నెలలకి మిశ్రమ బీజాలు అంటే మిశ్రమ బీజాలుగా మారారు. బిందువులు శివపార్వతులు అంటే వాళ్ళు అగ్నితత్వం, అగ్ని కణాలు, లైట్ చిత్కళలు, అణుజ్యోతులు, వెంట్రుకలో వేయే వంతు వాళ్ళు జీవకణాలుగా మారి తండ్రి రూపంలో, తల్లి రూపంలో ఆ జీవకణాలు పొత్తి కడుపులో, గర్భసంచిలో, ఇక్కడ పొత్తి కడుపులో స్త్రీ పురుషులకి జీవకణాలు మారుతాయి. శరీరం అంతా ఉన్నాయి కణాలు, బిందువులు శరీరం అంతా ఉన్నాయి. శరీరం అంతా మిశ్రమ బిందువులు, లోపల నకసిక పర్యంతం ఉంది. తల ఎంట్రుక నుంచి కాలిగోటు వరకు బిందువులు ఉన్నాయి మన లోపల. అయితే అది బీజ రూపంలో ఉన్నాయి, బీజంతో కూడుకొని ఉన్నాయి. రక్త కణాలు కణాలుగా ఉంది, బయట అంతా కణాలు ఉన్నాయి. జీవరాశికి అయితే లోపల 84 లక్షల జీవరాశికి చెట్లల్లో జీవకణాలుగా ఉన్నాయి. ప్రతి చెట్టు కూడా, మొక్కలో కూడా, నాచులో, పీచులో, ఏకకణంలో కూడా జీవకణాలుగా ఉన్నాయి. జీవకణాలుగా ఉంటే కణాలు జీవుడుగా మారి, కణం అంటే పరబ్రహ్మ, ఒక పరమాణు, అణువు కంటే పరమాణు రూపంలో కణాలు ఉన్నాయి. ఈ కణాలు ఏమైనా జీవకణాలుగా మారినాయి. అన్ని జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో కణాలు జీవుడితో కూడుకున్నాయి, జీవకణాలుగా మారున్నాయి. అంటే చుట్టూ జీవం ఉంటుంది, మధ్యలో అగ్ని ఉంటుంది. ప్రతి రక్త బొట్లో ఒక సూదితో అట్లని అటు పెడితే దాంట్లో కోట్ల కణాలు ఉంటాయి మైక్రోస్కోప్లో. అట్లా ఈ శరీరంలో జీవకణాలు, జీవం అంటే బీజాలు, బీజ కణాలు, జీవ కణాలు, బీజ కణాలు. కణం అంటే అగ్ని. సరే, వాళ్ళిద్దరూ మిశ్రమ బీజాలు. గర్భంలో పోయినప్పుడు మిశ్రమ బీజాలైనవి. అదే స్త్రీ పురుషులు విడిగా ఉంటే పెళ్లి కాకుండా పురుషుల్లో శుక్ల బీజంగా మారి ఉన్నారు. శుక్ల బీజాలు ఉన్నాయి. స్త్రీలో రక్త బీజాలు ఉన్నాయి. అయితే ప్రతి బీజంలో అంటే జీవకణాలు, ప్రతి నకసిక పర్యంతం 1,00,00,000 లక్షల కోట్ల కణాలు బీజ కణాలు అంటే జీవకణాలు ఉన్నాయి. దీంట్లో గర్భంలో పోయినప్పుడు మిశ్రమ బీజాలైనవి, బయట విడివిడిగా ఉన్నాయి. గర్భంలో మిశ్రమ బీజం, మిశ్రమ బీజంలో ఏముంది, మిశ్రమ బిందువులు ఉన్నాయి. శివపార్వతులు కూడా అగ్ని కణాలు, ఆ జలతత్వం, అగ్నితత్వం రెండు ఉన్నాయి ఆ బీజంలో. ఏ బీజం అయినా మీకు చెప్పుండా, ఆ జలతత్వం తగ్గితే ముడుచుకోబద్ద బీజం, విత్తనం కృషించిపోతుంది. ఏ విత్తనం అయినా అదే. దాంట్లో అగ్ని, అమ్మవారి తత్వం కానీ అగ్నితత్వం తగ్గితే కుళ్ళిపోతుంది, పాసిపోతుంది. అది దాంట్లో ఉండేది. మనం ఏదైనా కూర మళ్ళీ వేడి చేసుకుంటాం, సద్వాసన వచ్చినా ఉదయాన్నే వేడి చేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకు, అగ్నిని దాంట్లోకి పంపిస్తున్నాం. ఆ కూరలేదు ఒక పప్పు కానీ ఏదైనా పంపించినప్పుడు అదేమవుతుంది, ఆ బ్యాడ్ స్మెల్ పోతుంది. అది దాంట్లో ఉండే బ్యాక్టీరియా బ్యాడ్ది పోతుంది, డ్రై అయిపోతుంది. అట్లే శరీరంలో సూర్యచంద్ర స్వరాలు సమంగా 2.5 గంట ఆడితే నిగనిగలాడద్ది. చంద్రస్వరం వల్ల, సూర్యస్వరం వల్ల అగ్ని లోపల ఉండి శక్తి, ఎనర్జీ, మనం పనిచేసే శక్తి అంతా సూర్యస్వరం వల్ల. సరే, ఈ రెండు ఇట్లా ఉన్నప్పుడు మనం గర్భంలో ఉండి బయటకు వచ్చి ఏం చేస్తాను, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఫంక్షన్లోకి వచ్చి మనం జీవుడుగా బతుకుతున్నాం. అక్కడ మానవుడిగా బతుకుతున్నాం, మానవుడిగా సంసారంలో ఉన్నాం. దీంట్లో ఏముంది, రెండు ఉన్నాయి. నిద్రలేసి స్నానం చేసి పూజ పునస్కారం, ఏదో పారాయణలు, భగవద్గీత, దైవికమైన పారాయణలు,
ఇట్లా భక్తి భావం, ఇట్లా జ్ఞానం, విజ్ఞానం చదువుకోవటం. మళ్ళీ రాత్రి ఏం చేస్తున్నాడు? సంసారం చేసి సంతానోత్పత్తి చేస్తున్నాడు. అయితే ఈ రెండు ఉన్నాయి, సంసారం ఉంది, భక్తి ఉంది. జీవుడు దేవుడు చంద్రస్వరం ఆడినందువల్ల సంసారం మీద కోరిక కలుగుతుంది, సంసారం మీద వ్యామోహం కలుగుతుంది, ఇంద్రియ సుఖాలకి మనసు లాగుతుంది చంద్రస్వరం వల్ల. సూర్యస్వరం వల్ల బుద్ధి, జ్ఞానం, ఆత్మ పుడి ముక్కులాడినందువల్ల శరీరంలో శక్తి వస్తుంది, ఎనర్జీ. సూర్యస్వరం ఆగిందనుకో కుళ్ళిపోతుంది శరీరం, 2 రోజులకే పనికిరాదు. చంద్రస్వరం ఆగిందనుకో మాట, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పంజీవి, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు పంజీవి. ఈ రెండు పని చేయాలంటే కుడికాలు కుడి చెయ్యి ఆడిస్తుంటే సూర్యస్వరం ఆడద్దు, ఎడం కాలు ఎడం చెయ్యి ఆడిస్తూ ఉంటే చంద్రస్వరం ఆడద్దు. అందరూ పనులు చేసుకుంటున్న బట్టి 2 స్వరాలు విడివిడిగా బాగా చక్కగా ఆడే ద్విజుడు. ద్విజుడు అంటే సంసారంలో కోరికలు వ్యామోహాలతో ఉంటాడు, మళ్ళీ ఆత్మజ్ఞానంతో ఉండదు. ఆత్మజ్ఞానం కూడా పూజ పునస్కారం, ఏదో సత్సంగాలు, గురువు, ఈ రెండు ఉన్నాయి. ద్విజుడు. ఈ ద్విజత్వంలో ఉన్నారు జనాలంతా. మళ్ళీ దీంట్లో 4 చేశారులే. ఏది కాళ్ళు ఏళ్ళతో పని చేసుకునే వాళ్ళంతా కూడా శూద్రుడని, ఒకే చోట కూర్చొని వ్యాపారం చేసేవాళ్ళు, తొడలను ఆధారం చేసుకొని ఒక చోట కూర్చొని, లేదు ఈ తొడల ఆధారం చేసుకొని ఒక చోట ఉండే ఒడ్లు, పెసలు, మినుములు ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయడం, ఇలా వర్తకులు, వ్యాపారస్తులు అనేవాళ్ళు. అంటే తొడల బలంతో వాడు వ్యాపారం చేయాలా, లేదా నడవాలా, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు, ఆడుండే సరుకులు ఏడకి ఏడుండే సరుకులు ట్రాన్స్ఫర్ చేసేవాడు వర్తకులు. వాళ్ళు వైశ్యులు అన్నారు. వాళ్ళు బుధగ్రహంతో పుడతారు. వాళ్ళు బుధగ్రహంలో వాళ్ళు బుధుడి యొక్క సంపత్తు, వాళ్ళు సంతానం. ఇంకా క్షత్రియులు అంటే రవి బలం, సూర్యుడి యొక్క శక్తితో పుట్టిన వాళ్ళు భుజబలం. అంటే వాడు అందరినీ 10 మందిని కంట్రోల్లో పెట్టగలిగినోడు, బాగా అందరిలో కల్లా దారుఢ్యం, శారీరక దారుఢ్యం, శక్తివంతుడు. అప్పుడు అట్లా, అందుకని క్షత్రియుడు అన్నారు. ఇంకా మనసుతో మంత్రం, జ్ఞానం, జపం, పారాయణలు, భారతం, రామాయణం చెప్పడం, ఈ తిథి నక్షత్రాలు చెప్పి, అమావాస్య పౌర్ణమి చెప్పి, ఆ గ్రహ సంచారాన్ని బట్టి గ్రామంలో, ఒక గ్రామంలో ఒక పూజారి ఉంటాడు, ఒక ఆయన ఆ దేవాలయాన్ని పూజ చేస్తూ అందరికి ఏం కావాలో వాళ్ళకి కొన్ని ఈ ఆత్మ జ్ఞానంగా మనం నక్షత్రాలు, ఈ శాస్త్రం చెప్తూ అట్లా నడుస్తుంది. కానీ అక్కడ 4 వర్ణాలు అనేవి దేనిని బట్టి చెప్పాడు? ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మము, అర్థము, కామము, మోక్షం ఈ బ్యాలెన్స్గా ఉండాలి. ధర్మం అనేది ఒక కట్ట, అర్థము, ఈ డబ్బు ధర్మంగా సంపాదించాలి, ధర్మంగా సంపాదించాలి డబ్బు. ధర్మ, అర్థం అంటే డబ్బు. కామం అంటే కోరికలు. దాని పక్కన ఇంకొక కట్టే ఉంది, మోక్షం. ఈ ధర్మము, మోక్షం అనే 2 కట్టలు మధ్యలో పోయే నీళ్లు వచ్చి అర్థము, కామం. అర్థం అంటే డబ్బు, కామం అంటే కోరిక. ఈ డబ్బు సంపాదన, ఈ కోరికలు మితంగా ఉండాలి మనిషికి. అది మితంగా ఉంటే ధర్మం చెడిపోదు, ధర్మం అనే కట్ట తెగదు. ఈ కోరికలు అదుపులో పెట్టుకుంటే వీడు మోక్షానికి అర్హుడు. మోక్షం అంటే వీడు చిన్న వయసు నుంచే చెడు వ్యసనాలకి, త్రాగుడు, వ్యభిచారం, ఇట్లాంటి ఏదో ఒక వ్యసనంలోకి వెళ్ళిపోయి శరీరం ఖండం అయిపోతుంది, తక్కువ రోజులు బతుకుతాడు వ్యసనపరుడు. ఈ డబ్బు ఇవన్నీ ఎక్కువ ఇదిలో పోయినప్పుడు వాడు త్వరగా శరీరం ఖండం అయిపోతే వాడు మోక్షానికి అర్హుడు కాదు. ధర్మం పోతుంది, మోక్షం పోతుంది, ఈ తెగిపోతాయి 2 కట్టలు. అందువల్ల ఈ 2 మధ్యలో ఉండే అదుపులో పెట్టుకుంటే లైఫ్ ఎక్కువ వస్తుంది. అంటే ప్రాణాయామం, మనం ధ్యానము, ప్రాణాయామం, స్థిమితంగా ఉంటాడు. ఈ జయించాల డబ్బుని, ఇవన్నీ కూడా మనం జయించాల. అంటే అదుపులో అంటే నువ్వు ధర్మంగా ఎంతైనా సంపాదించవచ్చు. ఈ కోరికలు అనేవి అదుపులో ఉండాలి. దీనికి ధర్మం, దీని రూల్స్ ఉంటాయి.
అందువల్ల మనం ఈ రెండింటిని బట్టి లౌకికంలోకి వచ్చాం. లౌకికంలో జీవుడు దేవుడు ఉన్నాడు మనలో, చంద్రస్వరం సూర్యస్వరం. అంటే మనం సంసారం చేస్తూ కోరికలు అనుభవిస్తూ మళ్ళీ భగవంతుడిని దీపారాధన చేసి ఇంత పూజా పునస్కారం ఏదో సత్సంగాలు అయ్యి జ్ఞానం ఉన్నాయి, రెండు ఉన్నాయి. అయితే ఈ పొగులు రాత్రి ఎట్టుందో, రాత్రి చంద్రస్వరం, పొగులు సూర్యస్వరం. అయితే దీన్నే దేవాలయానికి తీసుకుంటే, దేవాలయంలో గాలిగోపురం పెడతారు ముందు పెద్దది. దాంట్లో శృంగారపరమైన బొమ్మలు ఉంటాయి, దేవతా బొమ్మలు రెండు ఉంటాయి. దాంట్లో 7 చక్రాలకి 7 వాకిళ్ళు ఉంటాయి. పైన ప్రతి వాకిల్లో ఒక గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సదాశివుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు, ఈ 7 చక్రాలు ఉన్నాయి. 7 చక్రాలు 7 మంది దేవతలు ఉన్నారు చక్రాలలో లోపల. అట్లే గాలిగోపురంలో 7 వాకిళ్ళు పెట్టి 7 వాకిళ్ళు ఉంటాయి చిన్నది. పైన 7 కలశాలు పెడతారు. శ్రీరంగం ఇటు దక్షిణాదిలో 9 కూడా పెడతారు. అంటే మనకు ఉండేది 9 చక్రాలు. శ్రీ చక్రం కూడా 9. మనలో 9 ఉన్నాయని మీకు తెలుసు. ఆజ్ఞ నుంచి సహస్రానికి 4, కంఠానికి కింద 5, 9. పెద్ద రాజులు గొప్పోళ్ళు 9 పెడతారు. ఇంకొంత శక్తి తక్కువ వాళ్ళు 7 పెడతారు. ఇంకా తక్కువ శక్తి ఉన్నవాళ్ళు 5 వాకిళ్ళు పెట్టి 5 కలశాలు పెడతారు. ఇంకా శక్తి తక్కువ ఉంది పల్లెటూరు, 3 వాకిళ్ళు పెట్టి 3 కలశాలు పెడతారు. అది వాళ్ళ యొక్క స్తోమతను, ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళ గాలిగోపురం. గాలిగోపురంలో శృంగారం పరమైన బొమ్మలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు. కాబట్టి దాన్ని దాటుకోవాలి మనం. నువ్వు బయట ఊళ్ళో ఉన్నావు, ఊళ్ళో నుంచి దైవత్వానికి పోవాలా, దేవుణ్ణి దర్శనం చేయాలంటే ఈ శృంగారపరమైనది ఆ దైవతత్వం రెండు ఉన్నాయి. కాబట్టి దాన్ని దాటాల. అంటే గాలి గోపురం కింద నుంచి లోపల ఎంటావు. ఇంకా వస్తానే బలిపీఠం, తిండి. ఈ తిండి మితాహారం తీసుకోవాలి. యోగి, జ్ఞానం, భక్తుడు మితాహారం తీసుకుంటే ఆరోగ్యం. విపరీతంగా తింటే కొద్ది రోజులు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి బాడీలో. కొవ్వు పెరగటం, ఫ్యాట్ పెరగటం, ఇవన్నీ వచ్చేస్తాయి. అందువల్ల మితాహారానికి బలిపీఠం. ఒరే నాయన, నువ్వు తిండి తినడం, సంసారం చేయటం, నిద్రపోవటం, తినటం, నిద్రపోవటం, సంసారం చేయటం, పిల్లలు కానటం, ఊసిపోవటం, బయట పారేయటం. ఆ బలిపీఠం అనేది అది తిండి. ఈ తిండి మితంగా తీసుకో. అది ఆ మితాహారం. అందుకే ఉపవాసాలు, ఏకాదశి 11 రోజులు ఒక్కసారి ఒక పూట తినకుండా అక్కడ ఏదో ఒక తేనె, నిమ్మరసం అట్లా తాగుతూ, మజ్జిగ తాగుతూ ఒక పూట 11 రోజులకి ఒక రోజు ఉపవాసం ఉంటుంది. ఎందుకంటే లోపల ఉండేదంతా లివర్ క్లీన్ అవ్వద్దండి. లివర్ మీద లోడ్ ఉంటుంది, లివర్లో పేరుకుంటుందండి కొవ్వు అంతా. ఒక పూట కానీ నిమ్మరసం, తేనె, టెంకాయ నీళ్ళు తాగి అట్లా కానీ ఉంటే ఆడేమవుతుందంటే క్లీనింగ్ జరుగుతుంది. నిమ్మరసం చాలా అవసరం, పైత్యాన్ని తగ్గిస్తుంది. తర్వాత మన లోపల ఉండే కొవ్వుని కూడా అది క్లీన్ చేసి బయటకు పంపిస్తుంది. అందువల్ల ఒక రోజు ఉపవాసం ఉండమని. దానికి అంతా ఎక్కువ బ్రాహ్మిన్స్ ఉంటారు. ఇప్పటికి కూడా బ్రాహ్మిన్స్ ఉపవాసం ఏకాదశి రోజు ఉంటారు నియమంగా, ప్రతి ఏకాదశి. తర్వాత బలిపీఠం కూడా దాటాల. మితాహారం తీసుకుంటూ జీవితం గడపాల. ఓవర్గా ఆమెను పితికిలు కానదేమకూడదు తిండి. నెక్స్ట్ ధ్వజస్తంభం, ఎన్నుపోస. అక్కడ గంటలు కట్టి ఉంటాయి, దశవిధ నాదాలకు సింబల్. గాలిగా మోగాలంటే గంటలు కట్ట. అంటే అదేంది, లౌకికం. లౌకికమే ఎప్పుడు 24 గంటలు క్రికెట్, రాజకీయాలు, సినిమా యాక్టర్ల గురించి, మన ఊర్లో గొడవలు, పక్క ఊర్లో గొడవలే వింటున్నావు అనుకో, లౌకికంలో ఉన్నట్టే నువ్వు. దుర్యోధనుడు పక్కనట్టే కర్ణుడు, ఈ చెవి కర్ణుడు. అంటే నువ్వే కర్ణుడు. నువ్వు ఎప్పుడు లౌకికం, 100% లౌకికంలో ఉండు. జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానంలో కూడా ఉండాలి. జ్ఞానం అంటే ధర్మాలు దేంట్లో ఉన్నాయి. బౌద్ధ మతం, కొన్ని మతాలు ఉన్నాయి విగ్రహారాధన పెద్దగా చేయరు, లోపలే వాళ్ళంతా శ్వాస మీద చేస్తా, ఆనాపానాసతి. కొంచెం మనలోనే దైవాన్ని, మనలో ఉండే దైవాన్ని, అహం బ్రహ్మాస్మి బౌద్ధ మతం. అంటే నేనే దేవుణ్ణి. అందరూ దేవుళ్ళే, అందరూ లోపల ఆత్మ దేవుడే. ఆ తెల్లకణం ఈశ్వరుడే, ఆ ఎర్రకణం కుండలినే. కానీ వాళ్ళు కొన్ని జన్మలు ఎత్తి వాళ్ళు ఒక్కొక్క
పార్టీకి ఆకర్షితులు అవుతారు. ఒక్కొక్క రూట్లో పోతూ ఉంటారు. వాళ్ళకి కొన్ని పుస్తకాలే చదువుతారు. అట్లా వాళ్ళకి బుద్ధి పట్టద్ది. భగవద్గీత చదవమని లేదు ఇంకొకటి చదువు అని వాళ్ళకి ఆ పూర్వజన్మ వాసనను బట్టి అది ఆ రూల్స్ పోతాయి, నియమాలు. అందువల్ల ఆ లౌకికాన్ని వదిలేయాల, అది దాటాల. ధ్వజస్తంభాన్ని దాటి 33 ఎన్నుపోసలే దానికి ఉండే అవి కవచాలు పెడతారు. ఆ పొయ్యి ఉంటుంది ధ్వజస్తంభం, అది చెడిపోకుండా ఉండాలంటే బ్రాసి పెడతారు, రాగి ఎత్తలేదు. అంటే అది కూడా ఎన్నుపోస. దశవిధనాదాల్లో ఒకటి వచ్చి గంట, అది గాలికి ఊగుతుంది కాబట్టి దాన్ని కూడా దాటాల. అంటే నువ్వు ఎన్నుపోసకి ఉండే లౌకిక విషయాలను కూడా వినకుండా దాటి వెన్నుపోస సక్కంగా పెట్టి కూర్చోవాలా. మనసుని ఈ తల గర్భగుడి, ఆజ్ఞాచక్రం గర్భగుడి వాకిలి, ఈ మనసుని ఆజ్ఞాచక్రంలో పెట్టి ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మనసే నంది. ఈ నంది అనేది ఏంది అంటే ఇది ఎద్దు. ఎద్దు అంటే వృషభం. ఈ వృషభం అనేది దాటుకోవాలి. ఆ వృషభ తత్వాన్ని తీసి అది అన్ని ఆవుల్ని సమంగా చూస్తుంది. మానవుడు తనకి పెళ్ళైతే రాముడి కాడి నుంచి మనం ఏకపత్ని వ్రతం ధర్మాన్ని పెట్టున్నాం. తన భార్య ఉందే ఆ యొక్క మన్మథ దృష్టి ఉండాలి. మన్మధుడు తన భార్య ఉందే, మిగిలిన వాళ్ళ మీద ఉండకూడదు ఆ దృష్టి. దైవత్వంతో చూడాలి మిగిలిన వాళ్ళని. స్త్రీ అంటే దేవతే, సంతానం, వంశము నిలపనే కదా వివాహం. అందుకని తన భార్య ఉందే ఆ మన్మథ దృష్టి ఉంటుంది. ఆ భార్యాభర్తలే రతి మన్మధులు. ప్రతి భార్యాభర్త రతి మన్మధుడు. అయితే అది కూడా దాటుకొని ఈశ్వరుణ్ణే అంటే ధ్యానం లోపలుండే శివలింగం, లోపలుండే అమృతలింగం అని చెప్పాం కదా. ఈశ్వరుడు ఆ తెల్లకణం ఎంట్రుకలో వేయడం, అటు దృష్టి పెట్టి పక్కకు చూడకుండా ధ్యానం చేస్తుంటే ఆ యుద్ధే నందీశ్వరుడు అయిపోయి. ఆ పొగురు బట్టి బయట తిరిగి యుద్ధే వృషభమే నందీశ్వరుడు అయిపోయి. ఆ వృషభ దృష్టి అంటే అది కామంతో ఉంటుంది అని. వృషభ దృష్టి కామంతో ఉంటుంది. అన్ని ఆవుల్ని అది ఆ విధంగా చూస్తుంది కామంతో. అది వదిలేసి ఈశ్వరుడి మీద దృష్టి పెట్టాలా, శివుడి మీద అంతర్ముఖం అవ్వాలా. లోపలుండే శివలింగం ఎంట్రుకలో ఉంటూ ఆ తెల్ల కణాన్ని చూసేదానికి మనం ఎన్నుపోస సక్కంగా పెట్టి లౌకిక శబ్దాలు వదిలేసి అంతర్ముఖం అవ్వాలా. ఇప్పుడు మనం ఎప్పుడైతే లోపల ధ్యానంలో కూర్చున్నామో నందీశ్వరుడు అయిపోతుంది. మన మనసే ఆ పశువు, ఆ ఎద్దు తత్వం. ఎద్దుకి ఏదైతే ఉందో వృషభ దృష్టే మన మనసుకు ఉంటుంది. కళ్ళు తెరిచి బయట తిరిగామంటే, కళ్ళు తెరిచాము బయట, కళ్ళు తెరిచి లేచాము ధ్యానంలో నుంచి, మళ్ళీ వృషభ దృష్టి అయిపోద్ది. ధ్యానంలో కూర్చున్నంత సేపు నందీశ్వరుడు. అట్లా స్త్రీ కూడా తనలో మృగతత్వం ఉంటుంది స్త్రీలో. అదే నిన్న చెప్పాను కదా, నరమాంసం, నరమాంసం మీద ఇష్టం అని. ఆమె కూడా ధ్యానంలో కూర్చుంటే ఆమెలో ఉండే మృగతత్వాన్ని అమ్మణ్ణి లోపలికి పెట్టిందంటే అమ్మణ్ణి అయిపోద్ది. ఆ వృషభాన్ని స్వాధీనం చేసుకోవాలా. ఏది ఆ పురుషుడు వచ్చి వృషభ తత్వాన్ని స్వాధీనం చేసుకోవాలా. వృషభం అంటే అంతర్ముఖం అవ్వాలి ధ్యానంలో. పురుషుడేమో ధ్యానం చేస్తే వృషభ తత్వాన్ని వదిలేసి నందీశ్వరుడు అయిపోద్ది ఆ మనసే. స్త్రీ ధ్యానం చేస్తే ఆ మృగం కనపడిన దానివల్ల కొట్టుకొని తినద్దు. అదే దేవత అని చూస్తే అంతర్ముఖంగా అది కూడా స్త్రీలు ధ్యానం చేస్తే అమ్మవారు అయిపోతుంది. ఆ వృషభాన్ని కంట్రోల్ చేయాలి. సింహవాహిని అయిపోతుంది. అమ్మవారు సింహం మీదే ఉండాల. దిగిందనుకో ఈ సింహం పోయి ఎవరేదో ఒకటి కొట్టేస్తుంది. సింహవాహిని. ప్రతి పురుషుడు నందీశ్వరుని ఎక్కాలి. ఈ శరీరం నంది అవ్వాలి. ఇప్పుడు ధ్యానం చేసేవాడి శరీరం వల్ల నంది ఈ శరీరమే నంది వాహనం. ఇది శరీరం మనకి ఆత్మకు వాహనం. ఈ ఆత్మకి ధ్యానం చేసేవాడికి శరీరం నందీశ్వరుడు, నంది వాహనం మీద తిరుగుతుంది. ఇది శుష్కిస్తుంది, కృషిస్తుంది.
ఇది చూసేదానికి బెట్టబడినట్టు ఉంటుంది, వాడిపోయినట్టు ఉంటుంది, ఏదో పీల్చుకోపోయినట్టు ఉంటుంది, తగ్గిపోయినట్టు ఉంటుంది. ఎప్పుడు అది నంది వాహనం. నంది ముసలిద్ద అనేసారు దాన్ని. ఆయన కళ్యాణానికి పోయినప్పుడు పెళ్లికి ముసలిద్ద అన్నారు. ఎందువల్ల? బలిష్టమైన ఎద్దు కాదు, తినే ఒళ్ళు పెంచుకున్న ఎద్దు కాదు, మితాహారం తీసుకుంటుండు కాబట్టి యోగి సాధకుడు జానపరుడు. శరీరం ఎట్లుంటుంది? వాడినట్టు, డల్ అయినట్టు, కృషించినట్టు, యోగి రోగై, ఏదో రోగం ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది శరీరం. దాన్ని ముసలిద్దు అన్నారు. అయితే ఈ ముసలిద్దు కలిగిన ఈ శరీరం శుష్కించి బక్క చిక్కి ఉండేటటువంటి యోగి వచ్చి ఆ వృషభం మీద ఉండేటటువంటి ఈశ్వరుడితో సమానం. వాడి ఆత్మ ఈశ్వరుడే ఈ శరీరంలో పోయినప్పుడు. ఇంద్రుడు తెల్లటి ఏనుగు మీద ఎదురు వస్తాడంట. ఈశ్వరుడు పోతా ఉంటే ఎదురు వచ్చాడంట. ఎదురు వచ్చినప్పుడు ఆ ఇంద్రుడు తెల్లటి ఐరావతం, బలిష్టమైన ఐరావతం. అంటే ఈ శరీరం అది కూడా లెక్క. ఆ ఇంద్రుడు ఇంకా దగదగలాడుతుంటుంది ఇంద్రుడి శరీరం అని. అట్లా ఐరావతం ఉంటుంది అట్లా వాహనం. ఆయన దాని నుంచి దిగి కిందకి దిగి ఈ యొక్క ముసలెద్దు మీద ఉండేటువంటి ఈశ్వరుడికి నమస్కరిస్తాడు అని జరిగింది. ఇది చాలా జరిగింది. నేను కూడా కడపలో ఉన్నప్పుడు పోయేటప్పుడు యజ్ఞాలయాగాలు, ఉపన్యాసాలు అవన్నీ జరిగేటప్పుడు నాకు ఎదురుగా పెద్ద తెల్లటి కారులో వచ్చే వాళ్ళందరూ ఆడ ఒక ఇది ఉంటుంది, పెద్ద నది. ఆ నది కాడ ఎక్కువ క్రాస్ అయ్యేవాళ్ళు. అయినప్పుడు ఆడ కారు ఆపి దిగి వాళ్ళు, స్వామి ఏం స్వామి బాగున్నారా, నమస్కారం స్వామి అని చెప్తారు వాళ్ళు. రాయి చోటి ఇటు పులివెందలు పోతూ ఉంటారు కొంతమంది. ఎడన అట్లా కనపడినప్పుడు బ్రహ్మంగారు మఠంలో వెంకటేశ్వర స్వామి కూడా వాళ్ళ భార్యకి కిడ్నీలు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు కడపలో చూపిస్తున్నారు. ఆయన కూడా ఎదురు వచ్చినప్పుడు ఆయన కారు ఆపి దిగాడు. దిగి అప్పుడు అంబాసిడర్ కారులు అన్నీ ఆపి ఏం స్వామి బాగున్నారని పలకరించి నెమ్మదిగా ఇది. అంటే ఈ సాధనలో ఎవరైతే మితాహారం తీసుకొని ఎప్పుడైతే మనం ఈ అంతర్ముఖంగా ధ్యానం చేసి ఇంద్రియాలను స్వాధీనం చేసుకుంటాం, శ్వాస తగ్గ 21,000 నుంచి 3,500, అప్పుడు త్రిగుణాతీతుడు, పరమేశ్వరుడు, పరబ్రహ్మ కింద కానీ మనం చేసుకుంటే ఇప్పుడు మనం చేసే సాధన పరాత్పర సాధన. పరాలు అపరాలు ప్రాణాయామం చేయడం పరాత్పర. అట్లా ఈ నంది తత్వాన్ని కూడా దాటి అంతరాలయంలోకి పోతాం మనం. అంతరాలయం అంటే ఆజ్ఞాచక్రం దాటి లోపలికి మనసు కానీ ప్రయాణం చేస్తే ధ్యానంలో ఇంకొంత లోపలికి పోతే సర్వ రోగహరా చక్రం, సర్వసిద్ధిపదా చక్రాన్ని, సర్వానందమయ చక్రం. ఇంకా లోపలికి కానీ ధ్యానంలో అట్లే చేస్తుంటే లోపలికి కాకపోతే ఇంకా అక్కడ ఆ దేవత, ఆ ఈశ్వరుడు దర్శనమిస్తాడు, ఆ విష్ణువు దర్శనమిస్తాడు, ఆ రాజరాజేశ్వరి దర్శనమిస్తాడు. ఏ దేవత అయినా లోపలికి పోవాలి. దర్శనం ఇచ్చినప్పుడు మొదట ఏం చేస్తారంటే గంట కొడతారు, హారతి వేస్తారు. గంట అంటే చంద్రస్వరం వల్ల దశవిధనాదాల్లో ఒకటి ఏదో ఒకటి వినపడింది. నాకు శంకు వినపడింది, ఇంకొకరికి ఇంకోటి వినపడింది. ఈ సూర్యస్వరం వల్ల జ్యోతి దర్శనం అవుతుంది, లోపల నుంచి వచ్చి రూపాయి బిళ్ళం. ఈ ముందు గంటే నాదాలు, జ్యోతి సూర్యస్వరం, గంట చంద్రస్వరం. ఈ రెండింటి వల్ల జ్యోతి నాదాలు రావాలా, వస్తాయి. ముందు శంకు చక్రాలు అంటారు. మొదట అది రావాలా. ఫస్ట్ మనం శ్రీ మహావిష్ణువు అవుతాం ధ్యానంలో, తర్వాత అవి రెండు పోతాయి. కానీ అక్కడ ఈ రెండు గంట కొట్టి హారతి ఇచ్చినాక నీకు తీర్థం తెచ్చేస్తాం. తీర్థం ఒక బొట్టు వేస్తాడు, ఇట్లా తీసుకుంటాం. అది గొంతులోనే బొట్లు బొట్లు. అంటే అన్నిట్లో ధ్యానం చేసినప్పుడు ఈ జ్యోతి దర్శనం అయినప్పుడు కుండలిని పైకి వచ్చేసినట్టు లెక్క. ఆ కుండలిని సహస్రారంలో ఉండే అమృతలింగానికి తగిలితే ఆ సూర్యకిరణాలు, అగ్నికిరణాలు కరిగి బొట్లు పడటమే లోపల తీర్థం. ఈ విధంగా ఇప్పుడు అదేంది, గర్భాలయం. అది గర్భం అన్నారు. గర్భం ఆయన గర్భస్థు శిశువు, ఇంకా బయటికి రాల, ఆయనకు శ్వాస మొదలు కాల. పైన ఏముంది, గాలి గర్భగుడి గోపురంలో ఏముంది, కలిసి పెడతాడు ఒక పాయింట్ పైన, అది పరమాణు. ఎంట్రుకలో వేయంత పరమాణువు నుంచే అది 9 మాసాలు స్టెప్పులుగా అభివృద్ధి అవుతూ వస్తుంది. ఆ ఒక్క పాయింట్ ఇంకొంత ఎడలిపోవద్దు, ఇంకొంత ఎడలిపోయింది, కలిసి పెట్టి ఉంటుంది కదా, స్టెప్ బై స్టెప్. కిందకు వచ్చేసేటప్పటికి
మనం 9 మాసాలు లోపల అంటే డెలివరీ కాల, గర్భంలో ఉండే దేవుడు ఎవరు? డెలివరీ కాల, పుట్టిన బిడ్డతో సమానం చెప్పాలంటే. గర్భాలయం అది. ఆయనకి ఒకళ్ళ పుట్టిన బిడ్డ అనుకోండి, గర్భాలయంలో ఉండేది పుట్టిన బిడ్డ, అప్పుడే పుట్టిన బిడ్డ. అప్పుడు ఆయనకి ఎవరు ఏం చేయాలా? స్నానం ఎవరు చేపియాలా? తల్లి స్నానం చేపియాలా, అన్నం పెట్టాలా, అది కూడా మెత్తంగా ఉండాలా, పాలే ఇయ్యాలా పుట్టిన బిడ్డకి. ఎందుకు? పొళ్ళు లేవు, ఇంకా కామక్రోధ అరిషడ్వర్గాలు లేవు, శ్వాస లేదు, కాళ్ళు చేతులు పనిచేయాల, ఇంద్రియాలు, ఇంకా చెవులు వినపడతాయి ఫస్ట్, తర్వాత కళ్ళు, తర్వాత గొంతు, ఏడస్సుడు, ఇంకా తర్వాత పాలు తాగు. ఇవన్నీ జ్ఞానేంద్రియాలన్నీ ముడుచుకొని ఉన్నాయి. గర్భంలో బిడ్డ ఎంతో ఆ దేవుళ్ళలో బిడ్డ. అందుకనే పూజారే స్నానం చేయాలా, పూజారే గుడ్లు కట్టాలా, పూజారే శుద్ధి చేయాలా గర్భాలయాన్ని, పూజారే నైవేద్యం పెట్టాలా, అది కూడా మధురమైన పదార్థాలు పెట్టాలా, మెత్తటి పెట్టాలా, పంచామృతం కాడి నుంచి ఏదైనా పెట్టచ్చు మనం. అది ఆ గర్భాలయంలో ఉన్నాడు కాబట్టి అతను 24 తత్వాలు లేవు. అంటే ఆత్మ, జ్ఞానం, బుద్ధి, మనసు, ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు లేవు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 10, పంచభూతాలు ఈ కంఠా నుంచి కిందకి లేవు 15, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు పంచతన్మాత్రలు లేవు 20 లేవు. మనసు లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఆత్మ ఉంది. ఆత్మస్వరూపుడు. ఆత్మ అంటే ఎంటుకలో ఎంత కణం, ఆ విగ్రహం నిండా ఉన్నాయి ఆ కణాలు, బిందువులు ఉన్నాయి. శివపార్వతులు ఇద్దరు బిందు రూపంలో ఉంటారు, తెలుపు ఎరుపు, అవి రెండు కలిసి ఉన్నాయి. అంటే రాజరాజ తత్వం, కాషాయం కలర్. విగ్రహం లోపలే ఉంది, కాషాయం కలర్తో కలిగినటువంటి ఎంట్రుకలో వేయవంతు లైట్ ఉంది, మన కంటికి కనపడదు. ఆరా మొత్తం ఉంది, విశ్వాంతరాలం, అనేక కోటి బ్రహ్మాండాలంతా కూడా ఆరా ఉంది. ఎంట్రుకలో వేయే వంతు అరుణ కాంతితో ఉండే ఆ యొక్క చిత్తళ్ళలో అణుజ్యోతులు, పరమాణువులు, ఎంట్రుకలో వేయే వంతు ఉండే కాషాయం కలర్లో ఉండే కణాలు ఉన్నాయి. విశ్వం అంతా మీకు కనపడవు. అదే ఆర. అది శాశ్వతం, అఖండం, అవ్యక్తం, నామరూప క్రియారహితం. ఆడ జీవం లేదు దాంట్లో, ఓన్లీ లైట్ అండ్ సౌండ్. అంటే దాంట్లో కూడా లైట్ అండ్ సౌండ్ ఉంది. లైట్ వచ్చి అమ్మని అగ్ని, సౌండ్ వచ్చి ఈశ్వరుడు వైట్. మనకు ఏదైనా దర్శనం ఇస్తే ఏమవుతాయి? ఒక రూపం ఎదురుగా నిలబడి రూపం కనపడుతుంది, ఈశ్వరుడు, విష్ణు, ఏదైనా దర్శనం అవుతున్న దేవతలు మనకు మాట్లాడుతుంది. అంటే నామం ఉంది, రూపం ఉంది, కానీ అది బీజం కాదు, బిందువుకు సంబంధించి బిందు రూపంలో ఇది. అయితే ఈ వృషభ దృష్టి అనేది ఏంటంటే, వృషభ దృష్టి అంటే పశుతుల్యమైన తత్వం. ప్రతి మనిషి ఈ ద్విజుడికి పశుతుల్యమైనది ఉంటుంది. ద్విజుడు ఈ నందీశుడు పక్కకు చూస్తే యుద్ధం అయిపోతాడు. ఆ సింహం పక్కకు చూసిందనుకో, అది నరమాంసం కావాలంట, ఏది మాంసాహారం కావాలి. ఈ రెండు ఈశ్వరుని చూస్తేమో ఇక్కడ నందీశ్వరుడు అయిపోయాడు, ఆయన కూడా ఈశ్వరత్వం పొందాడు. అక్కడ అది దేవతా తత్వం పొందింది, దేవతకు వాహనం అయిపోయింది. మృగం కూడా దేవత అయిపోయింది, సింహవాహనం దేవత అయింది. అయితే ఈ తిరునాళ్ళల్లో ఈయన గర్భగుడిలో నుంచి బయటకు వచ్చి అక్కడ కూడా ఆయన బిందు తత్వంలోనే ఆయనకు అలంకారం చేసి అవన్నీ దాటుకొని వచ్చేస్తున్నాడు. ఆయన గర్భగుడిని వదిలిపెట్టేశాడు, ఈయన్ని దాటేశాడు, నందీశ్వరుని దాటేశాడు, మళ్ళీ ఆయన లౌకికంలోకి వస్తున్నాడు. ధ్వజస్తంభం దాటాడు, ఆ గంటల లౌకికం, ఇంకా ధ్వజస్తంభం దాటాడంటే ఇంకా ఈ లౌకికం ఇంకా అది కూడా దాటేశాడు. గాలిగోపురం కూడా వీధిలోకి వచ్చేసాడు దేవుడు. అప్పుడు ఆయన ఏంది, మళ్ళీ అన్ని సర్వాలంకారం పెట్టి ఆయన అలంకారం ఒక వాహనంలో వస్తుంది. 7 రోజులు 7 వాహనాలు.
ఆయన మనుష్య వాహనం ఉంటుంది, తర్వాత అశ్వవాహనం ఉంటుంది, తర్వాత సింహవాహనం ఉంటుంది, తర్వాత ఆంజనేయుల స్వామి గరుడు వాహనం ఉంటుంది. అనేక రకాల వాహనాలతో రోజు ఆయన ఊళ్ళో తిరుగుతాడు. దర్శనం అంటే ఆయన కూడా శరీరం దాల్చినట్టే, అంటే గాలి గోపురం దాటిండంటే మనతో సమానం అయిపోయాడు. కానీ దేవుడు ఎట్లా జీవం లేదు, ఉత్త పంచలోకాలతో ఉంది, పంచలోహాలతో ఉంది కాబట్టి ఆయన ఒక దివిటి జ్యోతి. ఆ రోజుల్లో లైట్లు లేవు, కరెంటు. డ్యూటీ పెట్టి 2, 3, 4, 5 డ్యూటీలు పెడతారు ముందు వెనక. ఆయన సంచరిస్తాడు గ్రామంలో. అప్పుడు భూతపేద పిశాచాలన్నీ పోతాయని ఆ భగవంతుడు వచ్చినప్పుడు అక్కడ ప్రతి ఇంటికాడ వాళ్ళు కొద్దిగా హారతి ఇచ్చి భగవంతుడిని దర్శనం, అంటే సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు చేస్తాం భగవంతుడిని తత్వాన్ని బాహ్యంగా మనం చాటేదానికి. అది ఒక భక్తి భావాన్ని, క్రమశిక్షణ, పెద్ద చిన్న దుర్మార్గం లేకుండా, వాయు వరుస లేకుండా, పశుతుల్యులుగా బతకకుండా మనం దేవుడి మీద ఆనతో బతకాలని ప్రతిదాన్ని ఏ పని చేస్తున్నా ఇది ఒప్పుకుంటారా శివపార్వతుల దృష్టిలో కరెక్టా కాదు. ఏ పని అన్నా చేయను, ఒకరు డబ్బులు తీసుకో, ఏ పని చేస్తున్నా ఇది ధర్మము, ధర్మమా కాదని. ధర్మము అంటే దేవుడే ధర్మం, దైవమే ధర్మం, ధర్మమే దైవత్వం. నువ్వు దైవత్వంలో ఉండి అన్ని అబద్ధాలు మోసాలు చేస్తే అది వేస్ట్. దేవుడు నేను చేసినవంటే ఏంది వాడు తెలియదు, దేవుడు అంటే తెలియదు. దేవుడు అంటే వాళ్ళు రూల్స్ పాటించాలంటారు, దేవుడు ధర్మానికి కట్టుబడి ఉండాలా. ఆ ధర్మమే దేవుడు కాబట్టి ధర్మాన్ని ఆచరించేవాడే దేవుడు. ఎవడైతే కరెక్ట్గా ధర్మం ఆచరిస్తే, నియమనిష్ఠులు ధర్మాన్ని ఆచరిస్తే వాడే దేవుడు. ఎందుకంటే తనలో 24 తత్వాలకు అతీతంగా ఉన్నాడు. ఇంద్రియాలు, కోరికలు, వ్యామోహాలకు అతీతంగా ఉండేది ఆ మనసు కాదు, ఆడ బుద్ధి. బుద్ధి కాదు, జ్ఞానం. జ్ఞానంతో జీవితం గడిపేవాడే దేవుడు. బుద్ధితో బుద్ధిపూర్వకంగా ఉండాల, అది జ్ఞానమే దేవుడు. ఆత్మ వల్ల జ్ఞానం వస్తుంది, దానివల్ల బుద్ధి. మనసుని కంట్రోల్ చేసేది బుద్ధి, జ్ఞానాన్ని కంట్రోల్ చేసేది ఆత్మ. ఆత్మ వల్ల జ్ఞానం వస్తుంది, ఆత్మే దేవుడు. అందుకే జ్ఞానంగా బతికేవాడే దేవుడు. ఎవరైనా సరే భూమి మీద వాళ్ళే దేవతలుగా పూజించబడినరు. రాముడు కానీ కృష్ణుడు కానీ రూల్స్ ఉన్నాయి, ధర్మాలు. ఇప్పుడు ఈ మనస్సు వృషభ దృష్టి అంటే జయద్రథుడు అనేవాడు, అంటే ఈ లోకంలో జరిగేదాన్ని ఒక్కొక్క బిట్టు మనం చూపించారు దాంట్లో. కౌరవులు భారతంలో మనకి జయద్రథుడు అనేవాడు, వీళ్ళు బావలు పాండవులు, ద్రౌపది చెల్లెలు. అసలే వాడు దుశ్శల భర్త. దుశ్శల అంటే చెడు ప్రవర్తన కలిగింది దుశ్శల. దుశ్శాసనుడు అంటే చెడుని మంచిని నాశనం చేసేవాడు దుశ్శాసనుడు, వాడు దుర్యోధనుడు. దుశ్శాసనుడు అన్న దుర్యోధనుడు, వాడు సుయోధనుడు. సు అంటే మంచి, యోధనం ఖండించాడు. మంచిని ఎప్పుడు ఖండిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి కనపడుతుంది, ఇప్పుడు లౌకికంలో కూడా కనపడుతుందా. మనకి ఇప్పుడు మనం పరిపాలన చేస్తున్న రాజ్యం మన ఆంధ్రాలో దుశ్శాసనుడు, దుర్యోధనుడు. వాడు చెడునే నాశనం చేసేవాళ్ళు, చెడుగా ప్రవర్తించేవాడు దుశ్శాసనుడు, చెడు శాసనాలు చేసేవాడు. మంచిని నరికేవాళ్ళు, నాశనం చేసేవాడు. అన్నదమ్ముళ్ళు అంటే ఆ గుణాలన్నీ ఒకళ్ళలో ఉంటాయి. 101 గుణం ప్రతి మనిషిలో ఉంది. కౌరవులంతా ఒక్కొక్క గుణం ఉంటుంది, వాళ్ళు 101 మంది. అవన్నీ మనలో ఉన్నాయి. వాటిని వదిలిపెట్టి పాండవులు ఎట్లయితే కృష్ణుడిని ధర్మాన్ని ఆశ్రయించారో, భగవంతుడిని ఆశ్రయించారో, అట్లా మన లోపల మనం భగవంతుడిని ఆశ్రయించాలి. అయితే వాడు జయద్రథుడు ఏం చేశాడు, ద్రౌపదిని మోహించాడు. బామ్మర్ది బలి మోహిస్తే వాళ్ళు ధర్మరాజు వదిలిపెట్టమని చెప్పాడు, వాడిని చంపేయాలంట. అప్పుడే చంపేస్తే ఆడికి అయిపోయిండేది. ఆయన ధర్మరాజు పానీలైన క్షమా గుణంతో వదిలిపెట్టమంటే వాడు గుండు చేసి వదిలిపెట్టరు, గుండు చేసి.
అవమానం అవుద్ది. వాడు ఈశ్వరుని తపస్సు చేస్తాడు. పాండవుల్ని నేను జయించాలని. అయ్యా పాండవులు అర్జునుడిని తప్పక మిగిలిన నువ్వు కంట్రోల్ చేసేదానికి నేను వరం ఇస్తున్నాను అంటే సరే. అదేంటి దాని మర్మము? మనలో పంచ ప్రాణాలు ఉన్నాయి. దీంట్లో శ్వాస ప్రధానమైంది. హృదయ కమలం ఇది అర్జునుడు శ్వాస. ఎప్పుడు స్త్రీతో పురుషుడు కలుసుకుంటాడో అప్పుడు ఈ 5 ప్రాణాలను ఉగ్గపట్టాల. ఈ ఉగ్గపడితేనే స్త్రీతో అతను కార్యం చేయగలడు. అప్పుడు శ్వాస మాత్రం ఉంటుంది, కానీ ఈ పైన ఉండే ఉదాహరణ వాయువుని కింద ఉండేటటువంటి మూడుని బిగపట్టాల. సంతానోత్పత్తి చేయాలంటే భార్యతో దగ్గరైనప్పుడు, భార్యతో కలిసినప్పుడు ఈ 5 ప్రాణాలని బిగబట్టితే ప్రాణం మాత్రం బిగబట్టేదానికి లేదు. శ్వాస ఒక్కటి ఆడద్ది. పైన ఉదాహరణ వాయువు, నాభి, ఈ కింద ఉండే సమాన వాయువు, వీటిని ఉగ్గబట్టి వాడు భార్యతో ఉంటాడు అనమాట. అందువల్ల ఆడ ఏం చెప్పాడు ఈశ్వరుడు, నువ్వు అర్జునుడు తప్పక నలుగురిని నిరోధిస్తావు. అప్పుడు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ నలుగురిని మాత్రం నిలబెట్టగలిగాడు జయద్రథుడు. వాడు పేరు మారద్దు అక్కడ. ఇప్పుడు వాడు అభిమానమే. మనిషికి ఉండే అభిమానాన్ని సంపాదడం అంటే వీడు అభిమానం ఉన్నాడు బామ్మద్ది భార్యని సొంత చెల్లెల్లాగా చూస్తాడు. అభిమానం లేనోడు మానహీనుడు, అభిమానం పోయినోడు. అభిమానం అనేది చచ్చిపోతే వాడు వేరే వృషభ దృష్టితో చూస్తాడు. వృషభం ఎద్దుతో సమానం వాళ్ళు. అయితే వీడు అభిమానం చనిపోయింది కదా. అభిమానుడు చనిపోయేదానికి కారకుడు ఎవడాడు? వీడు జయద్రథుడు. వీడినేమంటారు? వాడి పేరు ఉంది, వాడు సైంధవుడు అని. అక్కడ పేరు సైంధవుడు. సైంధవుడు కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా నిలబెట్టేశాడు. ఈ బిగబెట్టాడు. మా ఆత్మాభిమానాన్ని పోగొట్టుకున్నాడు. అభిమన్యుడు చనిపోయాడు. అయితే ఈ అభిమానం అనేది చనిపోతేనే కదా ఈ కోరిక కలిగింది. అప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడు? ఆ కోరిక తనలో కలిగింది. ఆ జయద్రథుడు ఆ వ్యామోహం కలిగింది కాబట్టి, అభిమానం చనిపోయింది కాబట్టి, ఈ అభిమానం అనేది చాలా విలువైంది, గొప్పది. అభిమన్యుడు అంటే పాండవులకి అభిమానం. మన లోపల అభిమానమే అభిమన్యుడు. ఈ అభిమానుడు చనిపోతే ఇంకేముంది? వాడు వేస్ట్, మానవ జన్మే వేస్ట్. వాడు పశుతుల్యుడు. అభిమానంతో, ఆత్మాభిమానంతో బతకాలి. దాన్ని తీసేస్తే వాడు ఒక పశువు కంటే హీనం. వాడు ఒక దరిద్రపు జీవితం గడిపినట్టు. కానీ దీన్ని ఏమన్నాడు అర్జునుడు? నేను సాయంత్రం లోపల, రేపు పొద్దు పండులో పడే లోపల ఆ కోరిక ఏదైతే ఉందో, జయద్రథుడు కోరిక, వ్యామోహం, బామ్మద్ది భార్య మీద వ్యామోహం, ఆ కోరిక కదా జయద్రథుడు సైంధవుడు. వాడు తల తీసేస్తాను. రేపు సాయంత్రం లోపల ఆలోచన అనేది నాలో నుంచి ఉండకూడదు, దాన్ని చంపేస్తాను, ఆ కోరిక తీసేస్తాను. తీసేశాడు. తీయటానికి తెల్లారు ఉపక్రమించారు. వీడిని ఏడదాసి పెట్టారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, వీళ్ళంతా కౌరవులు పక్క ఉండేటటువంటి దుష్ట చతుష్టయం అయితే దుష్టులంతా వరుసగా నిలబడి వీడిని వెనక దాచిపెట్టారు. పొగులు ఉదయం నుంచి సాయంత్రం పొద్దు కొండలో పడే వరకు ఆ కోరిక అణిగుంటది. బామ్మద్ది భార్య మీద ఉండే వ్యామోహం కూడా అణిగుంటది. అది రాత్రి అయితే విజృంభిస్తుంది, బయటకు వచ్చి విజృంభిస్తుంది. ఈ మనసు సాక్షిని చంపేస్తుంది. అది అణిగుంది ఎవరికాడ? ఈ చెడు కోరికలకి వెనక ఉంది. అది దాచిపెట్టేశారు వాడిని వెనక. వాడు ముందుంటే చంపేస్తాడు అర్జునుడు. రే నువ్వు వెనక దానుకోరా, సాయంత్రం దాకా పొద్దు కొండలో పడేదాకా వెనక దానుకో నువ్వు. ఆ తర్వాత వచ్చి నువ్వు ఏడైనా తిరుగు, ఇబ్బంది లేదని. అప్పుడు ఆ యుద్ధం ప్రారంభం అవుతుంది. ఉదయం నుంచి భయంకరంగా కృష్ణుడు ఆ రథాన్ని తీసుకొని వాడు ఏడున్నాడు సైంధవుడు, జయద్రథుడు, వాడి కాడికి చేరాల, వాడిని చూడాల.
వాడిని కనపడేటట్టు చేస్తే గాని అర్జునుడు కొట్టలేడు. యుద్ధం భయంకరంగా జరగదు ఆ రోజు, సామాన్యం కాదు. ఆ రోజు మొత్తం గుర్రాలు అలిసిపోతాయి, మధ్యలో ఆయన తవిడి అవన్నీ బాణాలు తీసి నీళ్లు దాపి దిక్కు తెలియల కృష్ణుడికి కూడా. అంత యుద్ధం అంటే సమస్వరం పట్టడమే. సమస్వరం మూలాధారాన్ని నుంచి సహస్రారాన్ని ప్రాణాయామం చేస్తే ఆ గుణం ఎగిరిపోద్ది. ఆ దుష్టులతో యుద్ధం చేయటం, లాస్ట్కి వాడిని దాచిపెట్టేస్తారు. పొద్దు కొండలో పడిపోయినట్టుగా పొద్దుపోతుంది. ఇంకా ఈ అర్జునుడు ప్రాణత్యాగం చేస్తాడు. అంటే శరీరమే వదిలేస్తానంటాడు ఆ ధర్మాత్ముడు. ఎవడైతే ఆ శపథం చేశాడో వాడు ధర్మాత్ముడు. పొద్దు కొండలో పడే లోపల ఆ వాడిని కానీ ఆ మనసులో ఉండే ఆ కోరికని చంపకపోతే, తీసేయకపోతే ఈ శరీరం వద్దనుకున్నాం. అది అక్కడ అర్జునుడు చేసింది. అంటే మనలోనే అర్జునుడు ఉండడు, మనలోనే కృష్ణుడు, మన ఆత్మ కృష్ణుడు, మన మనసే అర్జునుడు. మనలో ఉండే దుర్గుణాలే కౌరవులు, మన మనసుకు ఉండే చెడు కోరికే జయద్రథుడు. సరే, అప్పుడు కృష్ణుడు ఎట్లా అని ఆలోచన చేస్తాడు. చేసి మొత్తం మీద ప్రకృతి కదా, పంచభూతాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? కృష్ణుడి స్వాధీనంలో ఉన్నాయి. దానికి ఆయన చక్రం వేసినట్టు ఆ రోజు అమావాస్య సూర్యగ్రహణం అని ఆ టైంలో ఆ సూర్యగ్రహణానికి సూర్యగ్రహణం రావడం, ఆ సూర్యుడు అంత చీకటి అంటే 6 గంటలు అయినట్టు. మనకి 5-6 గంటలు ఎట్లా, 6 గంటలు అయితే ఎట్లా సూర్యుడు కనపడకుండా పోయాడు, చీకటి వచ్చేసింది, పొద్దు కొండలా పడిపోయింది. ఇంకా జయించలేకపోయాడు అర్జునుడు, జయద్రథుడిని పట్టలేదు. ఇంకా ఆయన కట్లు పేర్చుకొని నిప్పంటించుకొని ప్రదక్షిణ చేస్తున్నాడు, దాంట్లో దూకేస్తాం. ఇంకా పొద్దు కొండలా పడిపోయింది కదా, ఆయన శపథం అయిపోయింది. ఇంకా ఆయన ఖచ్చితంగా ఆయన అగ్నికి ఆహుతి అవ్వాల అర్జునుడు. జరుగుతా ఉంది ప్రక్రియ. అప్పుడు ఈడు కోరిక ఉంది కదా, దాక్కొని ఉన్నాడు వెనక. వాళ్ళందరూ దుష్టులు వెనక దాక్కొన్నాడు, కౌరవులు వెనక. ఈడు ఇంకా అయిపోయింది. ఇంకా పొద్దు కొండ పడినాక శపథం తీరిపోయింది. ఆయన ఇంకా ఎట్లా చనిపోతున్నాడు, అర్జునుడు చనిపోయేది చూడాలని ఈడు బయటకు వచ్చి వీర విహారం చేస్తాడు. నేను ఇంకా బతికినా ఇంకా నన్ను ఎవరు చేయలేడు. ఇంకా అర్జునుడు ఆ మనసు అనేది చనిపోతుంది, ఆ మనసు బలహీన పడిపోయింది, ఇంకా ఏం చేయలేకపోయిందని. అప్పుడు మళ్ళీ ఆ ఆ నలుపు పక్కకు పోద్ది. అంటే సూర్యగ్రహణం వదలటం, లేదంటే కృష్ణుడు చక్రాన్ని తీసేయటం, ఆ మహిమాన్వితంగా ప్రకృతి సక్కరించి మళ్ళీ బయటకు పోదారి సూర్యుడు కనపడటం. వెంటనే కృష్ణుడు అదుగో సూర్యుడు, అడుగో జయద్రథుడు అని అనటం. వెంటనే ఆయన తలను కొట్టి ఎగిరి వాళ్ళ తండ్రి చేతుల్లో పడేటట్టు చేస్తాడు. అంటే అర్జునుడే ఎందుకు కొట్టగలిగాడయా? ఇంకా అందరు మిగిలిన వాళ్ళందరికి బామ్మర్ది భార్యల మీద కోరికలు ఉన్నట్టే కదా, వృషభ దృష్టి కదా అందరికి. లోకంలో వృషభ దృష్టి ఉంది. ప్రతి ఒక్కడు బామ్మర్ది భార్యని చూసినప్పుడు ఆ వ్యామోహం ఉంటే వాడు జయద్రథుడే. ఒకవేళ లేదు అంటే వాడు అర్జునుడు. ఈ రెండే. బామ్మర్ది భార్యని చెల్లెల్లాగా చూసుకుంటే, శరీరాన్ని తత్వాన్ని జయించి ఇవి నా సొంత చెల్లెలు అనే భావంతో కానీ తీసుకోగలిగితే వాడికి విజయమే. వాడు ఏ స్త్రీనైనా దేవతగా చూస్తే విజయం, ఇంకా ఎదురు లేదు. వాడు ఏమనుకుంటే అదే జరగదు ఈ ప్రపంచం. అర్జునుడిగా ఎందుకు ఇది జరిగింది? జయించే శక్తి మిగిలిన వాళ్ళందరికీ లేదే. మిగిలిన వాళ్ళంతా జయద్రథుడు అనేటటువంటి గుణం లోపల ఉంది అందరికి. కౌరవులకు ఉండే గుణాలన్నీ మనలో ఉన్నాయి, పాండవుల గుణాలు ఉన్నాయి. మొత్తం ఈ ప్రపంచంలో ఎన్ని రకాలు, 4 యుగాలలో ఎంతమంది రాక్షసులలో ఆ గుణాలన్నీ ఉన్నాయి. ప్రతి యుగంలో యుగం మారుతుంటే వాళ్ళే ఆ రాక్షసులు పేర్లు మార్చుకుంటూ వస్తారు 4 యుగాలు. ఆ దేవతలే అట్లా వస్తారు. అక్కడ ఈశ్వరుడే విష్ణువు అయ్యాడు, విష్ణువే రాముడు అయ్యాడు, రాముడే కృష్ణుడు అయ్యాడు, కృష్ణుడే వెంకటేశ్వర స్వామి అయ్యాడు. అంటే ఈ పరంపర అనేది వస్తుంది. అయితే ఎవడైతే ధనుర్ధారి ధనుస్సును ఎక్కుపెట్టాడో వాడే అర్జునుడు. ధనుర్ధారి ధనుసును పట్టుకొని ఉండేవాడే అర్జునుడు అవుతాడు, కానీ ధనుసుని పట్టుకొని అర్జునుడు కాదు. రాముడు కూడా కోదండ రాముడు. కోదండం అంటే ధనస్సు. ఎవరైతే ఎన్నుపోసం సక్రంగా పెట్టి ఈ అది దబ్బ గాంధీవం అంటే పొడుగ్గా ఉండేది, ఇట్లా బెండ్ అయ్యి ఉంటది కదా, ఇది ముచ్చిన గుంటలు అట్లా బెండ్ అయ్యి ఎన్నుపోస కింద బెండ్ అయ్యి ఉంటది. అదే దబ్బ పట్టుకునేది. తంతు ఉంది సన్నంగా,
అది సుషుమ్నాడి. సుషుమ్నాడి అది దాన్ని కట్టి ఉండేది. అంటే ఎన్నుపూస చక్కగా పెట్టి చక్రాల మీద ప్రాణాయామం చేయడం, నాభికి ఎక్కువ ప్రాణాయామం చేస్తా ఉంటే నేను చెప్పాను కదా మీకు మధ్యలో కూడా ఎప్పుడు పొట్టలో తేలిగ్గా ఉన్నప్పుడు ఏదో పూర్తిగా ఫుల్గా పొట్టలో ఉన్నప్పుడు చేయకుండా స్లోగా సమస్వరం నాభికి ఆడిస్తా ఉంటే వాడే గాంధీవదారి అర్జునుడు. ఈ ప్రాణాయామం చేసే వాళ్ళందరికీ ఇంద్రియ నిగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. నాభికి ప్రాణాయామం చేసేవాడు గాంధీవదారి. ఒక యుగంలో ఒక్కొక్క దేవత. అందువల్ల మనం ఈ అర్జునుడు అవ్వాలంటే అర్జునుడికే ఎందుకు చెప్పాడు, మిగిలిన వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు నేను చెప్పేది మీకే ఎందుకు అర్థం అవుతుంది? లక్షల మంది ఉన్నారు, అందరికి అర్థం కాదు కదా ఇది. ఎవరు ఏదో ప్రాణాయామం చేస్తున్నారో, ఎవరు ధ్యానం చేసి శ్వాస లయమైందో వాళ్ళకి మాత్రమే నా విద్య అర్థమవుతుంది, అందరికి కాదు. అంటే అర్జునుడు ఆ రోజు ఒక్కడిని చూపించాడు ఆ యుగంలో. ఇప్పుడు ఎంతమందో ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా అర్జునుడితో సమానం, ప్రాణాయామం చేసే వాళ్ళందరూ కూడా.